ఇప్పుడే మొదలైంది, పునాది పడుతుంది. మనకి కొద్దిగా టైం పట్టుద్ది, ఏదైనా 2 ఏళ్ళు గట్టిగా. వర్షాలు లేవు, మెయిన్ కొద్ది పంటల ఇబ్బంది అవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్. ఆడేదో అవుతుంటాడు, లేదా ఏం పట్టించుకుంటారు, జనాలకు అన్నీ తెలుసు కదా. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బాగా డెవలప్ చేస్తుందండి. ఇదివరకు ఇప్పుడు వెళ్ళి చూడండి, బాగుంది. ఈసారి మావిగన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట జగన్. ఆయన ఏం అర్థం కాక ఏదో చెబుతా ఉంటాడు, అన్నీ పట్టుకోకూడదు. జనాలకు అర్థమైపోయింది. ఆ పిచ్చోడు వాక్కుంటారు, లేదా ఏదోడు వాక్కుంటా ఉంటాడు. అన్నారు కళాఖండిగా అన్నారు. ఈసారి చూసుకుందాం ప్రజల్లో దేనికి మద్దతు ఉంటుందో. అది మేకపోతే బంగ గంభీరం అంతే, ఏముండదాడు. అమరావతిగా దేనికి మద్దతు ఉంటుంది? అమరావతి లేదా పిల్లలు చదువుకుంటున్నారు. అమరావతి మరి అమరావతిలో రైతులకు అన్యాయం జరుగుతుంది. పిల్లలకు ఇప్పుడే పాడైపోతున్నారు, చదువులాగా ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆటో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కూరగాయలు అమ్ముకుంటారు చదువుకొని. ఏం చేయాలి ఇప్పుడు వచ్చినాక ఏదో చిన్న చిన్న జాబులు చేపిస్తున్నారు, ఏదో ఒకటి పెట్టేస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు, ఏదో ఒకటి ఆ 10,000, 20,000 ఏదో ఒకటి దొరుకుతున్నాయి. అట్లా పర్లేదు, బాగుంది. మరి ఈసారి ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పంచారు? ఇదేండి ఎప్పుడు ఒకటే రావాలి. ఇక మళ్ళీ అది వచ్చి పోయి 5 ఏళ్ళు పాడైపోయింది. ఇది వచ్చిన దానికి కూడా డెవలప్ అయ్యేది, అది క్లియర్ అయిపోయింది కదా. ఈసారి కూడా వస్తే ఇంకా తర్వాత ఎవరైనా వాళ్ళు తిప్పలాలు పడతారు. ఈసారి వస్తే బాగుంటుందండి, ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఈడొచ్చి మళ్ళీ ఇంకోటి అని అది ఆగిపోయి ఆ మండపే కదండి ఎవరు పెట్టినా. అదేదో పోస్టులను ఒప్పుకోకూడదు కదా. అమరావతి దేనికి ఒప్పుకున్నాడు అలా. అంటే ఆయన అమరావతికి నేను అగైనిస్ట్ కాదు, కానీ అమరావతిలో స్కాములు రైతులకు అన్యాయం జరగడం వల్ల స్కామ్ లేని రాజధాని వీళ్ళు లేదండి. వీళ్ళు ఇటు అన్నారు అటు అనాలి అంతే. ఓటే చెబితే మళ్ళీ ఓట్లు పడవుగా, దాని దానుకుంటారని ఆడేది ఏముండదు అక్కడ. ఆయన మంచి క్యాండిడేటే. అసలు 2 సంవత్సరాలు ఆయన పనితీరు ఎలా ఉందంట? బాగుంది ఆయనది కూడా, అసలు మామూలుగా లేదు ఆయనది కూడా. ముగ్గురేనండి, చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్. మళ్ళీ వాళ్ళు ముగ్గురు ఎప్పుడు కలిసి ఉంటేనే బాగుంటుంది, విడిపోకోకుండా. వాళ్ళ పనితీరు కూడా బాగుంటుంది, అంతా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎక్కడేం జరిగినా మొదటగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు? ఆయన గిట్టగా మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. ఇప్పుడు పెళ్ళడానికి మొగుడు కుదరలేదు, ఏడాకులు అవుతాయి. పెళ్లి చేసుకోకుండా ఉంటాడు ఆయన, లేకపోతే ఇంకొకటి పెళ్లి చేసుకుంటూ ఉంటాడా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటూ ఉంటుందా? లేదు అంతా ఓకే. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అన్ని విధాలుగా చేస్తున్నాడు. రాజకీయంగా ఆయనకు మెరుగుపడ్డారా? పడినట్టే. ఇప్పుడు నిలబడుతున్నాడు. చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉండగా ఎవరు అన్నెళ్ళి పలకరించారా? ఆయన తప్ప. ఆయన మూటు తెరుచుకొని ఆయన వెళ్ళి కాళ్ళ దగ్గర వేసుకుంటూ తీసుకొచ్చాడు యువతలకి. అట్టాగా ముగ్గురే హ్యాపీ. ముగ్గురు కూడా మాట్లాడుతూ ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండనివ్వము ఈ 5 సంవత్సరాలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్ష వాదా చేసుకున్నాడుగా లేకుండా జగన్మోహన్ రెడ్డి. అయితే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా ఉండేదేమో, కానీ సో ఇప్పుడు ఉండనీయకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చేయొచ్చు కూడా ఆయన. వాళ్ళు ముగ్గురు కలిస్తే ఏదైనా చేయగలుగుతారు. ముగ్గురు కలిస్తే పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? శుభ్రంగా ఉంటుంటే ఏడుతారండి, వాళ్ళని పైకి రానియరు. సింగిల్గా వెళ్తే సీఎం అవుతారా పవన్ కళ్యాణ్? సింగిల్గా వెళ్తే సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ముగ్గురు కలిసి ఉంటేనే బాగుంటుంది. సింగల్ ఇప్పుడు ఈడేం సాధించగలిగాడు, అంతా అప్పులు చేసి కూర్చున్నాడు. వీళ్ళు ముగ్గురు వచ్చారు, ఈయన పెద్ద ఆయన పైన ఉన్నాడు, వీళ్ళిద్దరు కొడుకును పవన్ కళ్యాణ్ కింద ఉన్నారు. అసలు అట్లా అది కరెక్ట్ కాదు. ముగ్గురు కలిసి ఉండటమే కరెక్ట్ కొన్నాళ్ళ పాటు. సరే, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏది? పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు ముగ్గురు కలిసి ఉండటమే కరెక్ట్. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ ఉన్న వాళ్ళలో పర్వాలేదు. ఉన్న రాజకీయ నాయకులు ఒకప్పుడు మహాత్మా గాంధీలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. రాజకీయాలే ఇప్పుడు మన భారత రాజ్యాంగమే అతుకులపంత రాజ్యాంగము, మన ప్రజాస్వామ్యం మేడుపండు ప్రజాస్వామ్యమే. 2 సంవత్సరాలు అయితే డిప్యూటీగా సీఎం అయినా ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు పర్వాలేదు, నో గుడ్ నో బ్యాడ్. ఏం చేయడానికి ఫ్రీడమ్ లేదు కదా. అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అనే పేరుకు ఉప ముఖ్యమంత్రి, ఆడక ప్రోటోకాల్ ఏం లేదు. పేరుకు ఏదో
పేపర్లో ఉప ముఖ్యమంత్రి వస్తుంది, లేబుల్ ఉప ముఖ్యమంత్రి. కానీ మామూలు మంత్రులు ఒక మంత్రి ఆయన, మామూలు మంత్రులలో ఒక మంత్రే మరి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నాడు. ఇప్పుడు సమస్యల మీద నిలబడుతున్నాడా? లేదు, పర్వాలేదు. ఉన్న మంత్రులతో ఉన్న మంత్రిత్వ శాఖలతో పోలిస్తే ఆయన మంత్రిత్వ శాఖలో కొంత పారదర్శకత ఉన్నమాట వాస్తవం. ప్రజలు ఏదైనా ప్రశ్నించడానికి వచ్చాను, ప్రశ్నిస్తాను, ఏం జరిగిన అంటున్నారు, ప్రశ్నిస్తున్నారా? అంతవరకు లేక కొంతవరకు చేస్తున్నాడండి. మన పూర్తిగా 100% చేయలేదు. కానీ రాజకీయాల్లో బయట సినిమా రాజకీయాలు వేరు, పేపర్ రాజకీయాలు వేరు, బయట ఇట్లా ఏదైనా మాట్లాడడం వేరు. ప్రాక్టికల్గా వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా వచ్చేసరికి ఎన్నో తతంగాలు ఉంటాయి. చుట్టూ ఉన్న పిఏలు, పిఎస్లు, వయసుడులు, అనుసరులు వాళ్ళ ఇష్టాల మీద కొన్ని జరుగుతుంటాయి. ఎందుకు రాష్ట్రంలో ఏం జరిగిందో మొదటగా ఆయన విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాయలు కాసే చెట్టుకి రాళ్ళు పడతాయి. ఆయన ఒక పబ్లిక్ ఫిగరు, సెలబ్రిటీ, సినిమా యాక్టరు, అందరూ ఆయన మీద వేస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేను హీరో కావచ్చు అని చెప్పి బుడ్డ పక్కీరు కూడా బిల్డప్ కొడుతుంటారు. యూట్యూబర్ రావణ్ కూడా ఆయన మీద వ్యాఖ్యలు చేశాడు, జైలు పాలయ్యాడు, మళ్ళీ విడుదలయ్యాడు. ఎప్పుడు విడుదలయ్యాడు? రావణ విడుదల అవ్వలేదు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆడొచ్చాడు ఉపా మీద అంత బిరిగిన బేస్ వస్తుంది. ఒరే బాబు, ఎప్పుడు వచ్చాడు రావణు? రావణు మామూలుగా వరుసగా అదేది బెయిల్బుల్ సెక్షన్లు పెట్టారు. 2-3 డేస్ వెంటనే బెయిల్స్ వచ్చినాయి. అప్పుడు అరెస్ట్ అండ్ బెయిల్. దాంట్లో బాబా మీకు ఇదే ఫీల్డ్లోకి వచ్చారు, దీంట్లోకి కొంచెం లీగల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోవాల. మీరు పిల్లోళ్ళు, మేము అన్నీ చూసేసినాము. 7 సంవత్సరాలు శిక్ష పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఏ కేసు 41 7 సంవత్సరాలు శిక్ష పడే కేసులకు 41 నోటీస్ ఇచ్చి విచారించాలి, స్టేషన్ బెయిల్ ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు ఏదో న్యూసెన్స్ అనో సైబర్ అనో సాదా సీదా సెక్షన్లతో ఫస్ట్ కేసు పెట్టారు వాళ్ళు విమర్శించడం అనేసి. దాని మీద వెంటనే బెయిల్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఉపా యాక్ట్ పెట్టారు. ఉపా అనేది దేశద్రోహము, అది ఉగ్రవాదులకు పెట్టే కేసు. అది పెట్టారు కాబట్టి 1 సంవత్సరం కాలం పాటు బెయిల్ రాదు. ఇంకేదో ఎంత తరపున సుప్రీంకోర్టులో ఏదైనా పోరాడితే ఎంత లేదా సుప్రీంకోర్టులో ఎవరో వెనకాల బ్యాక్ బోన్ వైఎస్ఆర్సీపీలు ఉన్నారంటున్నారు. ఆయన ప్రెస్టీజ్గా తీసుకొని ఆయన 1 కోటి 2 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావుని చూశారు. అది కూడా కొన్ని సందర్భాల్లో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ల్యాబీలు నడిపేది ఉంటుంది. కేసు కాల్ లిస్ట్కి రావాలంటే ఆడ కూడా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ చేసేది ఉంటుంది. ఆవిడ ప్రెస్టీజ్ కింద ఖర్చు పెట్టి ఆయన ఏదో అప్పుడు వచ్చారు. ఆయన కూడా యాక్చువల్గా అయితే 15-20 రోజుల వరకు బెయిల్ వచ్చేది కాదు. ఆ విధంగా ఈయనకు రావణ్ కూడా బెయిల్ ఎంత అర్జెంట్ అన్నా కూడా 6 months పడుతుంది. ఎందుకంటే సెక్షన్లు అటువంటివి. ఇప్పుడు వాడు ముందు ఇదే హిందూ దేవులను అక్బరుద్దీన్ వాడు ఓవైసీ తమ్ముడు ఒకసారి కామెంట్ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. వాడు 1 month ఉన్నాడు. విమర్శలు చేయవచ్చు. రంగనాయకమ్మ రామాయణంలో విశ్వవృక్షణ పుస్తకం రాసింది. ఆమె ఆ విమర్శ ఒక ఆలోచింపజేసే విధంగా ఉంది. అట్లా ఆ విధంగా ఆలోచింపజేసే విధంగా అడ్డజడ్డంగా నోరు ఉంది, బైక్ ఉంది, జనాలు చూస్తున్నారు విమర్శిస్తే ఎలా ఉంటుంది? తప్పు కదా. ఇప్పుడు హిందూ పురాణాలను పుక్కిటి అబద్ధాలు అంటారు. చెప్పే పద్ధతిలో చెప్పు. హిందూ మతంలో ఏది అంటరానతం నిర్మూలించాలి. హిందూ మతంలో ఏదో ఒక బ్రాహ్మణవాదము లేదా అగ్రకులస్తులు, కమ్మారెడ్లు, వీళ్ళు క్షత్రులు వీళ్ళు ఉంటున్నారు. అలా కాకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీలు కూడా రావాలి. హిందూ మతంలో సమానత్వం రావాలి అని ప్రశ్నించి బాగుంటుంది. టోటల్ హిందూ మతాన్ని కామెంట్ చేస్తే రాముని గురించి, సీత గురించి జనాలు ఊరికే ఉంటారా? బేస్ అనేది ఉంటుంది కదా కొంచెము. పవన్ కళ్యాణ్ బెస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం అయి మన రాష్ట్రంలో. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఇచ్చిన శాఖలన్నిటికీ న్యాయం చేస్తున్నారా? బాగుంది. ఇచ్చిన శాఖలన్నిటికీ బాగుంది. ఆయన ప్రాబ్లం రాజకీయంగా మెరుగుపడ్డారా? మెరుగుపడినట్టే 90%. మరి ఎందుకు రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా ఆయన విమర్శిస్తున్నారు, ఆయన తిడుతున్నారు? ఆయన తిట్టిన మాటలు అవన్నీ మాటలు. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? చెడ్డగా ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఓవరాల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ బెస్ట్. సింగిల్గా పోటీ చేసే సీఎం అయ్యే అవకాశం ఉందా? 90% ఉంటుంది. 90%.